ప్రార్థన చేసుకునే నేటి ఉదయకాల కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకున్న నేటి ఉదయకాల సమయం ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం ద్వారా మనం వర్తమానం నేర్చుకున్నాం కనుక వర్తమానం నేర్చుకుని కూర్చున్నాం కనుక ప్రార్థన చేసుకునే నేటి ఉదయకాల కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకున్నాం. మన మధ్యలో వేసాను ప్రార్థనతో నేటి ఉదయకాల కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకున్నాం. ప్రార్థన పరలోక మాట్లాడతాను గడిచికం చేసుకుని ఈ ఉదయకాలం ఏమైతే నీ సన్ని బ్యాగ్ నీ సన్ని కాంతం మా ప్రకటన చేసుకున్నది ఉదయకాల సమయం కదండి. ప్రకటన కాబట్టి 16వ అధ్యాయం తండ్రి మేము చదువుతున్న కానీ నేర్చుకుని పోతుంది తెలుగు నేర్చుకుని పోవచ్చు కదండి. వెండి వీటికి కాడుతుంది మారు రాసుకుని చేయండి. ఉదయకాలం ఎగురు మీదండి నీ పాసలు కూడా మాకు ఎంతో బాగా మీరు తీసుకున్నదండి. ఉదయకాల సమయం కదండి మాకు ప్రేమ చేసిన సాండసాన్ని జ్ఞాపకం చేసుకున్నదండి. ఓదరు వయసుకి క్రిస్తాన్ని కాపాడదండి. వాక్యాన్ని కోసం మీరు రావాలని కూడా జయించారు. కుటుంబాన్ని కూడా జయించారు. సంఘ పెద్దలందరినీ జయించారు. నూతనంగా అర్పితం మీ సేకరణ తీర్చండి. ప్రార్థన చేస్తున్నామని అడుగుతున్నారు. మంచి పిల్లల ప్రార్థన చేసుకుని నేటి ఉదయకాల కుటుంబ మనం మరింత ముందుకెళ్ళి ప్రయత్నాలు చేద్దాం. ప్రార్థన మహాగరుడు మహానతుడా మా ప్రియ పర్లోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందల స్థితులు సోదరు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి ఉదయకాల స్వర్ణ తండ్రి వేగరమ్మ తండ్రి మీ సన్నిధి భాగ్యం మీ సన్నిధి కాంతులు మా మీద ప్రకాశింపజేసినందుకు మీకు వేలాది వందల స్థితులు సోదరు చెల్లించుకుంటున్నాం చెల్లించుకుంటాం తండ్రి. ఇదిగోండి తండ్రి ఉదయకాల స్వర్ణ తండ్రి ప్రకటన గ్రంథం తండ్రి 16వ అధ్యాయం తండ్రి మీరు చదవబోచునుగా తండ్రి నేర్చుకోబోచునుగా తండ్రి మీదైనా ఆత్మ సహాయాన్ని మాకు తెచ్చాను తండ్రి. ఇదిగోండి తండ్రి ఈ ఉదయకాల స్వర్ణ తండ్రి మీరు మాకు ప్రేమించి ఇచ్చిన స్థానిక సంఘాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఓదురు వేసిన స్థానిక సంఘాలు వ్యవసాయానికి కాచి కాపుని తిన వాక్యాన్ని కూర్చున్న బియ్యాల రాజుగా వ్యవసాయానికి కాచి కాపుతున్న నా కుటుంబాన్ని కూడా వ్యవసాయానికి కాచి కాపుని తండ్రి. తండ్రి ఇంకా రోగులుగా ఉన్న తండ్రి అది ముట్టి స్వట్టపడింది తండ్రి. ఈ ప్రార్థన మా ప్రభు కుమారుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించాడు విని మా ప్రియ పలకపు తండ్రి. మంచి ప్రియారా ఇంతవరకు ప్రార్థనలు ఎగురించిన మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ మనకు దైవత్వాన్ని అందించిన పిల్లలు దైవశాఖ సిద్ధంగా ఉన్నారు కనుక ఈ సమయాన్ని వరకు అప్పగిస్తున్నాం. మంచిది నాయన. మరి ఇంతవరకు చక్కనటువంటి ఈ కుటుంబ ప్రార్థనలో మరి మనల్ని ప్రార్థనతో ముందుకు నడిపించినటువంటి కుమారుని బట్టి అలాగే ప్రార్థన చేసి దేవుణ్ణి స్తుతించినటువంటి కుమార్తెను బట్టి దేవుడు తన దయలో కృపలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్. రైట్, మంచిదైనా మరి ఉదయకాల సమయంలో ప్రకటన గ్రంథం నుంచి దేవుని యొక్క సందేశాలను యేసుక్రీస్తుల వారు కూర్చున్నటువంటి గొప్పతనాన్ని పరిశుద్ధాత్మను ద్వారాగా జరుగుతున్నటువంటి ఆ పరలోక వైభవాల్ని కార్యాల్ని మనం గత కాలం నుంచి వింటున్నాం కదా మోషబాబు, నేర్చుకుంటున్నాం కదా. మరి నేటికి 15 అధ్యాయాలు ముగించుకుని చివరి అధ్యాయాల్లోనికి దేవుడు మరి మనల్ని నడిపిస్తున్న ఆ పరలోకపు మరి దేవుని యొక్క ప్రేమను బట్టి నేను నిండు మనసుతో దేవదేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. సో మరి ప్రకటన గ్రంథం నుంచి మనం విన్నటువంటి వర్తమానాలను ఒకసారి మనం ధ్యానం చేసుకోవడానికి సిద్ధపడినట్లయితే నేటికి 15 అధ్యాయాల ద్వారాగా మనం ఎలాంటి ఒక అవగాహన సంపాదించుకున్నాం ఈ ప్రకటన గ్రంథం నుంచి అని అంటే, ప్రకటన గ్రంథం నుంచి ఆల్రెడీ జరిగినటువంటి సందర్భాలని, జరుగుతున్నటువంటి సందర్భాలని, జరగబోయేటువంటి సందర్భాలని కూడా మనం ప్రకటన గ్రంథం నుంచి చూసాం. కేవలం ఒక ప్రకటన గ్రంథం నుంచైనా మనం భవిష్యత్తు విషయాలని అంటే బైబిల్ గ్రంథం అనగానే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకి సంబంధించినటువంటిదని మనం వింటున్నటువంటి వర్తమానం. సో మరి భూత వర్తమాన భవిష్యత్తు కాలాల్లో ఉన్నవాని నుండి అన్నటువంటి మాట మనం ఆల్రెడీ ఈ ప్రకటన గ్రంథంలో మనం చూసాం. సో ఇక ఈ మొదటి అధ్యాయం నుంచి మనం విన్న వర్తమానాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుని నేటి వర్తమానంలోనికి వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. సో ఈ ప్రకటన గ్రంథం ప్రారంభం అధ్యాయం నుంచి మనం చూసినప్పుడు మరి ఆ 7 సంఘాలకి యేసుక్రీస్తుల వారు అందిస్తున్నటువంటి సందేశం మనకి తెలియజేయబడింది. సో మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి యోహాను గారు లేదా ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి ఏమని ఆయన ఒక మాట మాట్లాడారని మనం మొదటి అధ్యాయం నుంచి చూసినప్పుడు,
సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకుని వారును ఎవరట? ధన్యులు అని వ్రాయబడింది. సో ఆ ధన్యకరమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించాలంటే ఈ భూమి మీద ఈ ప్రవచన వాక్యంలో ఏమున్నాయి అన్న దాని మీద మొదట అవగాహన మనము కలిగి ఉండాలి. సో మొదట ఇలా అవగాహన కలిగి ఉన్నప్పుడు యేసుక్రీస్తుల వారి యొక్క సౌందర్యం గురించి యోహాను గారు ఎంత చక్కగా వివరించాడు అని మనం ఆలోచన చేసినప్పుడు చాలా చక్కగా వివరించారు ఆయన. ఒక మాటను మనం చూద్దాం. ఏమండి 13వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది అనమాట. ఏమండి, ఆయన పాదములు మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉన్నాయి. ఆయన పాదాలు, ఆయన తల వెంట్రుకలు, ఆయన యొక్క స్వరూపము, సౌందర్యము దీన్ని అంతటినీ వర్ణంగా పోలికగా చూపించడం జరిగింది. అలా ఇంకా మనం పరమగీతాల్లోనికి వెళ్ళినప్పుడు సంఘం యొక్క వర్ణన పరమగీతాల్లో ఒక స్త్రీ మధ్య ఒక పురుషుడి మధ్య ఉన్నటువంటి ఆ అనురాగాన్ని, ఆ సంబంధాన్ని సంఘానికి పోల్చడం జరిగింది. సో ఇలా బైబిల్ గ్రంథాన్ని మనం ఆలోచన చేసినప్పుడు క్రీస్తు ప్రభుల యొక్క సౌందర్యం మనకి ఎంతో ఇక్కడ స్పష్టంగా వ్రాయబడింది. ఓకేనా మోష బాబు? ఇలా మొదటి అధ్యాయం ఆయన ప్రారంభిస్తూ ఆ సంఘాలకి 7 నక్షత్రాలు, 7 దీపస్తంభాలు, ఆ 7 నక్షత్రాలు 7 సంఘాల దూతలని, ఆ 7 దీపస్తంభాలు 7 సంఘాలకి దూతలు, సంఘాలు అని మనము గత కాలంలో విన్నటువంటి వర్తమానం. ఇక 2వ అధ్యాయంలో ప్రారంభంలో మొదటి 4 సంఘాలకి మరి అక్కడ ఉత్తరాలని లేదా దర్శనాల్ని యోహాను గారు చూడడం రాసినట్టుగా మనకు కనబడుతుంది. ఓకేనా? మొదటి సంఘాన్ని ఆయన ఏమని హెచ్చరిక చేశాడు? మొదటి సంఘానికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని చెప్పాడు, మొదటి సంఘానికి ఉన్నటువంటి లోపాన్ని చెప్పాడు, సమస్యని చెప్పాడు. నీకున్న మొదటి ప్రేమను వదిలేసింది. వీళ్ళు ఎంత సామర్థ్యం ఉంటే ఎందుకు ప్రేమ లేని దానికి అన్నట్టుగా కనపడుతుంది. సో మొత్తానికి మనం ఏం చేయాలంటే దేవుని మీద ఆనుకుని దేవుని చిత్తానుసారంగా బ్రతకడంలో మనకి ధన్యకరమైనటువంటి జీవితాన్ని ఉన్నది. మనం ఎంత బలవంతులమైనా సరే ఒక విషయంలో బలహీనుడు అయ్యామంటే మన బలం అంతా కూడా ఏమైపోయినట్టు తగ్గిపోయినట్టు. కనుక ఏ విషయంలోనూ కూడా బలహీనత లేకుండా ఉండాలి, జయించే వారిగా ఉండాలని ఈ 4 సంఘాలని హెచ్చరిస్తూ మొదటి సంఘానికి నీకున్న ప్రేమను వదిలితో అన్నాడు. ఏ సంఘం అది మీకు జ్ఞాపకం ఉందా? ఎపిసి సంఘం. ఇక 2వ సంఘాన్ని గురించి కానీ ఏమని మాట్లాడుతున్నాడు? స్మరణ సంఘాన్ని గురించి కానీ అంటే నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, నువ్వు బాగానే ఉన్నావు అంటున్నాడు. అయితే మరణం వరకు నమ్మకంగా ఉండు, నీవు పరిచయను కొనసాగించని దానిని కొంచెం మరి ప్రోత్సహిస్తున్నట్లే కనబడుతుంది. మొదటి సంఘంలో అయితే దానిని మొదటి నీకున్న ప్రేమను మరలా నువ్వు సరిదిద్దుకోవాలంటున్నాడు. దీనినైతే అంటున్నాడు నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉండని ప్రోత్సహిస్తున్నట్లుగా మనం ఈ సంఘాల నుంచి చాలా విషయాలు మనం చూసాం. అలాగే పెర్గమ సంఘం గురించి నీ మీద నేను ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నదని, వారికి ప్రేమ కొద్దుగా ఉందన్నాడు. ఇలా కండిషన్గా చెప్పేశాడు, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. కనుక తప్పులు మోపించుకునే వారిగా మనము ఉండకూడదు. సంఘాల్లోనికి వెళ్ళి కూడా సేవకులు చెప్పినట్లుగా, సంఘం చెప్పినట్లుగా నడవలేదనుకోండి, మన మీద నేరారోపణ చేసే అవకాశం ఉందని ఇదిగో ఈ పెర్గమ సంఘం ద్వారాగా మనం వినబడుతున్నటువంటి మాట. ఇక తుయతైరా సంఘంతో ఆయన ఏమన్నాడు? నీ మీద నేను కూడా తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అన్నాడు. అంటే తప్పు మోపుతున్నటువంటి సంఘాలు పెర్గమము, ఇంకోటి తుయతైరా, ఈ 2 సంఘాల మీద తప్పులు మోపుతున్నాడు. అయితే వీళ్ళు ఎంత సామర్థ్యం కలిగి ఉన్నా, ఎంత బలవంతులుగా ఉన్నా కొన్ని విషయాల్లో బలహీనలుగా ఉన్నారు. కనుక ఆ బలహీనతను బట్టి వీళ్ళకు ఉన్నటువంటి బలం అంతా కూడా ఏమైపోతుందంటే బలహీనంగా మారిపోయే ప్రమాదం ఉంది. కనుక ఈ విషయాలు మీరు జాగ్రత్తగా ఉండండి అని ఈ మొదటి 4 సంఘాలని ఆయన హెచ్చరించినట్లే కనబడుతుంది. సో ఇక 3వ అధ్యాయం చూసినప్పుడు సార్దీస్ సంఘం ఎలా ఉంది? సార్దీస్ సంఘం కూడా దీనికి ఉన్నటువంటి సంగతులు ఏంటని మనం ఆలోచన చేసినప్పుడు దీనికి ఒక ప్రత్యేకత ఉన్నట్టుగా కనపడుతుంది. ఈయన క్రియలు దేవుని ఎదుట సరైనగా లేవట. ఈ సార్దీస్ సంఘం క్రియలు ఎలా ఉన్నట్టు దేవుని ఎదుట సరైనగా, దేవుని ఎదుట సంపూర్ణముగా నాకు కనపడలేదు కనుక కార్యాలు అనేటువంటివి సంపూర్ణం చేయాలని సార్దీస్ సంఘాన్ని వేడుకున్నాడు. అయితే దీనికి ఒక ప్రత్యేకత ఉందంటున్నాడు. ఏంటంటే తమ వస్త్రాలు అపవిత్రత పరుచుకోకుండా తమ వస్త్రాలను ఏం చేస్తున్నారంటే కాపాడుకుంటున్నారు. అవును, ఈ లోకంలో మన ఈ దేహాలను, ఈ శరీరాలని మనం కాపాడుకోవాలి. లోనున్నటువంటి ఆత్మను ఏం చేయాలి? మనము పాడు చేసుకోకుండా పవిత్రంగా ఉండడానికి ఈ శరీరాన్ని ఆత్మను కప్పడానికే దేవుడి శరీరాన్ని ఇచ్చాడు. కనుక ఈ శరీరాన్ని మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలంటున్నాడు. అయితే తమ వస్త్రములు అపవిత్రపరుచుకున్న కొందరు సార్దీస్లో ఉన్నారని
మరి ఈ సంఘాన్ని కొంచెం మరి బలపరుస్తున్నాడు. అయితే వీళ్ళకు ఉన్నటువంటి క్రియలు ఏంటంటే సంపూర్ణం చేయాలని మొదటి 4 అధ్యాయాల్లో భాగంగా ఏమండి ఈ మాటలో 5వ అధ్యాయంలో ఈ భాగం మనకు కనబడుతుంది. ఇక 6వ అధ్యాయంలో ఫిలదెల్ఫియా గురించి ఒక చక్కటి సందేశాన్ని మరి ఇచ్చారు యేసుక్రీస్తుల వారు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండును, నీవు నా నామముని ఎరగనలేదు కనుక నా కొరకు నిలబడ్డావు కనుక ఇదిగో నా కొరకు నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉంటే నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తానని మరి సంఘంతో మరి దేవుడు చెబుతున్నట్లుగా మనకు కనబడుతుంది. నీ ఓర్పు విషయమై నా వాక్యమును గైకొనుట కనుక భూలోకం అంతటికి రాబోతున్నటువంటి శోధన కాలంలో నేను నిన్ను తప్పిస్తానని నిన్ను కాపాడతాను అంటున్నాడు. ఇక చివరి సంఘానికి వచ్చేసరికి లవోదికయ సంఘం. ఈ సంఘాన్ని ఏమన్నాడు, నా నోట నుంచి నేను ఉమ్ము వేస్తాను అని అంటున్నాడు. అంటే మరి సంఘంకు ఉన్నటువంటి ఆ పరిస్థితులు మనం చూడాలి. వీళ్ళు వెరీ గుడ్ అన్నమాట. వీళ్ళకు ఉన్నటువంటి పవర్ ఏంటంటే, వీళ్ళకు ఉన్నటువంటి అహం ఏంటంటే, గర్వం ఏంటంటే, ధనమును చూసి వీళ్ళు అతిశయిస్తుంటే గర్వపడుతుంటే లేదు మీ గర్వాన్ని నేను అనుస్తాను అంటున్నాడు. సో నిజంగా ఒక మాట చెప్పాలంటే గర్వం ఉన్నటువంటి వాడికి పౌరుషం ఉంటుంది, రోషం ఉంటుంది. అందుకనే వీళ్ళకి ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుంటున్న ప్రకారము జయించిన వారిని నాతో కూడా నా తండ్రి సింహాసనం మీద కూర్చుండి పెడతాను. కనుక మీరు లోకాన్ని జయించాలి. లోకములు ఉన్నటువంటి ధనము కంటే గొప్పదైన ధనము ఉన్నది. అది పరలోక సంబంధమైనటువంటి ఆ ధనం కొరకు మీరు బ్రతకాలని ఈ మొదట 7 సంఘాలని హెచ్చరిస్తూ నేడు మనకి కూడా దేవుడు కొన్ని పాఠాలని బోధిస్తున్నట్లుగా మరి ఉదయకాల సమయంలో ప్రకటన గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం ఇక్కడి నుంచి మరి పరలోకంలో జరుగుతున్నటువంటి సందర్భాలు, పరలోకం నుంచి భూమి మీదకి రాబోతున్నటువంటి తెగుళ్ళు, ఆ తెగుళ్ళు రావడానికి దేవుడు దూతలను వాడుకున్నట్లు, కొన్ని క్రూర మృగాలని వాడుతున్నట్లు, కొన్ని సాతానుడు వాడు చూపించేటువంటి వివిధ రకమైనటువంటి ఆకృతులతో కనుగొన్నటువంటి క్రూర మృగము, ఘట సర్పము, వీటి ద్వారా ఈ ప్రపంచం మీదకి ఎలాంటి విపత్తులు తెగుళ్ళు రాబోతున్నాయో దేవుని తరపున ఉన్నటువంటి దేవదూతలు, దుష్టుని తరపున ఉన్నటువంటి దేవదూతలు, దేవుని వైపు పనిచేస్తున్నటువంటి దేవుని సేవకులు, దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి వారిని పాడు చేయడానికి దుష్టుడు ఏర్పరచుకున్నటువంటి సేవకుల గురించి ఈ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం నుంచి మనం ఈ రోజు నేర్చుకోబోతున్నటువంటి 16వ అధ్యాయం వరకు కూడా ఈ పాఠం కొనసాగింపుగా ఉంటుంది. ఇక ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 24 పెద్దలు, 4 జీవులు, సింహాసనం అనగా కన్న తండ్రినటువంటి దేవుని సింహాసనం ముందు వీళ్ళందరూ సాష్టంగా పడినట్లుగా తమ అధికారాలని, తమ పదవుల్ని మరి దేవునికి చెల్లించినట్లుగా మహిమను మనం 4వ అధ్యాయంలో చూస్తున్నాం. ఇక 5వ అధ్యాయంలో ఆ ప్రకటన గ్రంథంలో ఈ 5వ అధ్యాయంలో 7 ముద్రల చేత విప్పబడినటువంటి ఒక గ్రంథం లోపట వెలుపట కూడా రాయబడిన ఈ గ్రంథాన్ని తెరవడానికి యోగ్యుడు ఎవరు లేరని యోహాను గారు పరలోకంలో చూసినటువంటి ఆ వైభవాన్ని చూస్తూ చింతించినప్పుడు ఇదిగో భయపడకము, ఈ పెద్దలలో ఒకడు 24 పెద్దల్లో ఒకడు వచ్చి అంటున్నాడు అనమాట. యోధా గోత్రంలో ఉన్నటువంటి ఆయన గొర్రెపిల్ల దీనికి విప్పుటకు యోగ్యుడని చెప్పగానే అప్పుడు యోహాను గారు మరలా ఏం చేశారు, సంతోషించాడు. కారణం ఏంటంటే ముందు బాధపడ్డాడు, తర్వాత సంతోషించాడు. సువార్త మనము చెప్పేటప్పుడు కూడా ప్రారంభంలో సంతోషంగా ప్రారంభిస్తే ముగింపులో ఎలా ఉంటుంది, బాధగా ఉంటుందని, అలా ఉండకూడదని మరి 5వ అధ్యాయం ద్వారా మనం విన్నాం. ఇక 6వ అధ్యాయంలో మరి 4 గుర్రాల మీద నుంచి భూమి మీదకి రాబోతున్నటువంటి తెగుళ్ళని, విపత్తులని మనము మరి 6వ అధ్యాయంలో చూసినట్లుగా మనకు కనపడుతుంది. అయితే ఇక 7వ అధ్యాయం దగ్గరికి వచ్చేసేటప్పుడు దేవుని మహిమ కొరకు బ్రతుకుతున్నటువంటి వారు నొసళ్ళ మీద దేవుని యొక్క ముద్ర ఉండడము, ఆ ముద్ర ఉన్నటువంటి వారందరూ కూడా మరి భూలోకంలో తమ గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలను ఉదుకుని మహాశ్రమలు అనుభవించినటువంటి వారిగా మరి 7వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇక 8వ అధ్యాయంలో మరి కొన్ని 4 దూతల ద్వారాగా ఈ భూమి మీదకి రాబోతున్నటువంటి విపత్తుల్ని, ప్రమాదాలని సూచిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఈ భూమి మీదకి మరి ఆ కరువు అనేటువంటిది రాబోతుందని, ఈ భూమి మీదకి రాబోతున్నటువంటి తెగుళ్ళు ఇక 8 నుంచి 9 అధ్యాయులు మనం చూస్తున్నట్లుగా కనబడతాయి. ఇక 10వ అధ్యాయంలో బలిష్ఠుడైనటువంటి వేరొక దూత మరి పరలోకం నుంచి వచ్చినటువంటి మరి ఆ దానిని చూడడము, ఆ సందర్భాలన్నీ చూసినటువంటి తర్వాత
ఏమండి మరి యోహాను గారు ఆశ్చర్యపడినట్టుగా మనకి 11 అలాగే 10వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. ఇక 12వ అధ్యాయంలో మరి సూర్యుడిని ధరించినటువంటి ఆ స్త్రీ సూర్యుడిని ధరించిందని ఆమె పాదాల క్రింద ఏమండి చంద్రుడు వెన్నులు ఇవన్నీ ఆమె అలంకరించుకుందని మనం చూసాము. ఆ సూర్యుని ధరించిన స్త్రీ ఎవరు కదా? ఆ స్త్రీ అనగానే దేవుని ప్రజలు, సంఘము, ఇశ్రాయేలీలు అని మనము ఈ వర్ణనంతా చూసాం. ఆ కననైనటువంటి కుమారుడు ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారని, ఆ ఘట సర్పం ఆ కుమారుడిని మింగాలని, అలాగే యేసుక్రీస్తుల వారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మరి అనేక మందిని హేరోదురాజు ఏం చేశాడు? 2 సంవత్సరాలు ఉన్నటువంటి మగపిల్లలందరినీ కూడా ఎలాగైతే చంపించాడో దేవుని యొక్క చిత్తానికి అడ్డుగడిలుగా ఆ రోజు ఎలాగున్నారు ఈ రోజు కూడా అలాగే ఉన్నారని. ఇక 13వ అధ్యాయంలో మహాఘట సర్పం ఈ భూమి మీద తనను ఆరాధించాలని, భూమిలో నుంచి ఒకటి సముద్రంలో నుంచి ఒకటి మరి 2 ఘట సర్పాలు రావడము, మొదటి ఘట సర్పాన్ని రెండవ ఘట సర్పం ఆరాధించాలని ప్రేరేపించడము, ఇది సాతాను ఆరాధన కోరుకుంటున్నట్లుగా మనం చూసాం. ఇక 14వ అధ్యాయంలో మరి ఏమంటే యోహాను గారు చూసినటువంటి ఆ సందర్భాల్లో కొంతమంది దేవుని కొరకు ప్రత్యేకింపబడినటువంటి వారు ఎలా ఉన్నారంటే వారు స్త్రీతో సాంగత్యం చేయనటువంటి వారుగా 1,44,000 మంది దేవుని మహిమ కొరకు జీవిస్తున్నటువంటి వారుగా ఈ భూలోకంలో సంఘం ఎలాగైతే ఈరోజు సంఘంలో బిడ్డలు ఎలాగైతే బ్రతుకుతున్నారో లోకానికి దూరంగా మరి ఈ భాగాలు మనం 14వ అధ్యాయంలో చూసాము. అలాగే ఏమండి ఇలా మరి కొడవలు పెట్టి కోయమని ఈ భూమి మీద దేవుడు తన ప్రజలందరినీ సిద్ధపాటు చేస్తున్నాడని మనం 14వ అధ్యాయంలో చూసాం. ఇక 15వ అధ్యాయంలో ఏంటంటే కాల సమయంలో మనం విన్నటువంటి వర్తమానం ఏంటి? దేవుని యొక్క కోపము సమాప్తి అవుతుందని, ఏమండి దేవుడే ఆ మహిమకు అర్హుడు అని, ఏమంటే ఆయన చిత్తానుసారంగా మనం అందరం ఉండాలని నిన్న 15వ అధ్యాయంలో మనం విన్నాం. ఇక ఈ భూమి మీదకి మరి తెగుళ్ళు రావడానికి ఆ తెగుళ్ళు మరి ఆ దూతల ద్వారాగా దేవాలయంలో ఒక పొగ రావడము, దేవాలయంలో గొప్ప మహిమకు జరగడము, మరి ఆ జీవుల్లో నుంచి ఒక జీవి వచ్చి మరి భూమి మీదకి ఆ విపత్తులు తెగుళ్ళు పంపించాలని నిన్న 15వ అధ్యాయంలో దాని కొనసాగింపు ఈరోజు 16వ అధ్యాయం కూడా. సో ఇక ఈ 16వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భాలను కూడా నేడు మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషే బాబు? ముందుగా ఈ 16వ అధ్యాయ నేపథ్యాన్ని మనం చూసుకుంటూ నేటి ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మరింత ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషే బాబు? ముందుగా ఈ ప్రకటన 16వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు 15వ అధ్యాయంలో దేవుని కోపము నుండి 7 పాత్రలు అలాగే 7 దూతలు స్వీకరిస్తాయని మనం చూసాం. ఈ 7 పాత్రలు ఈ భూమి మీదకి లేదా ఈ ప్రపంచం మీదకి రాబోతున్న వాటిని గురించి 7 పాత్రలు, ఆ పాత్రను ధరించుకున్నటువంటి 7 దూతల్లో మరి వీటిని స్వీకరించినట్లుగా మనం చూస్తాం. ఇక 16వ అధ్యాయంలో ఆ పాత్రలు భూమి మీద కుమ్మరించబడతాయి. ఇవి దేవుని అంతిమ న్యాయ తీర్పును సూచిస్తున్నాయి. ఏమండి ఈ తీర్పులు పశువుల మీదను మృగాల మీదను ఏమండి ఆరాధించిన వాడిని ఏమండి ఇవన్నీ మరి ఈ భూమి మీద పడడానికి సిద్ధంగా ఉన్నాయని మనకి ఈ అధ్యాయంలో కనబడుతుంది. ఇక దేవునికి విరోధంగా నిలబడిన ప్రపంచం, దేవునికి విరోధంగా నిలబడినటువంటి ప్రపంచంపై పడబోతున్నటువంటి ఈ పాత్రల ద్వారాగా ఈ తెగుళ్ళని మనకు కనబడుతుంది. ఓకేనా మోషే బాబు? ఇక ఈ అధ్యాయం ద్వారాగా దేవుడు తాను పవిత్రుడని, న్యాయవంతుడని, ఏమండి సహనశీలుడు అని, ఏమండి పాపము చేయకుండా దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి వారు పాపము చేసి లోకంలో దేవునికి వ్యతిరేకంగా బ్రతికే వారి మీదకి రాబోతున్నటువంటి తీర్పులుగా మనకి కనబడుతున్నాయి. సో ఇది ఈ 16వ అధ్యాయం యొక్క సారాంశం. ఇక ఈ 16వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి మనకి? సుమారుగా 21. వెరీ గుడ్. ఇప్పుడు 21 వచనాలని మనము కొన్ని భాగాలుగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఒక 6 భాగాలుగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఇప్పుడు మొదటి భాగాన్ని మనం చూద్దాం. ఏమంటే సారాంశంలో మొదటి భాగాన్ని మనం చూసినప్పుడు హానికరమైనటువంటి పుండ్లు మనుషుల మీదకి మానవాళి మీదకి ఏమి రాబోతున్నాయంటే ఏమండి మానవాళి మీదకి హానికరమైనటువంటి పుండ్లు. ఏమండి మృగ సముద్రము ఏమండి మృగాన్ని ఆరాధించినటువంటి వారికి, ఎవరికైనా మృగాన్ని ఆరాధించే వారికి
బాధాకరమైనటువంటి పుండ్లు వస్తాయని ఈ మొదటి భాగంలో మనకు కనబడుతుంది అనమాట. అనగా దేవునికి విరోధంగా జీవించడము ఏంటి చివరకు శిక్షకు దారి తీస్తుందని ఈ మొదటి భాగం మనకు సెలవిస్తుంది. ఓకేనా. ఇప్పుడు మొదటి 2 వచనాలని చదువుదాం ముందుగా సారాంశంలో మొదటి భాగాన్ని. మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండి ఉన్న ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దూతలతో చెప్పగా వింటిని. అంటే 7 దూతలతో ఇదిగో మరి ఈ పాత్రలు మీరు పట్టుకుని వెళ్ళాలని చెబుతున్నట్లుగా కనబడుతుంది. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గలవారిని దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికి బాధాకరమైనటువంటి పుండ్లు పుట్టెను. అంటే ఇక్కడ దేవుడు ఈ భూమి మీదకి పంపబోతున్నటువంటి ఆ చివరి ఆ ఉగ్రతను మనం చూస్తున్నప్పుడు ఏమంటే దేవుణ్ణి కాకుండా దుష్టుణ్ణి లేదా అపవాదిని ఎవరైతే ఆరాధిస్తారో వారికి చెడ్డ బాధాకరమైనటువంటి తెగులు. అవును కదా. ఈరోజు ఈ భూమి మీద సువార్త ప్రకటించిన తర్వాత మనిషి సువార్త వింటే నమ్మి బాప్తిస్మం పొందినవాడు ఏమవుతాడు? నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. అది ముందుగానే ప్రకటన గ్రంథం ద్వారా దేవుడి ప్రపంచానికి సందేశాన్ని అందిస్తున్నట్లుగా మొదటి భాగంలో మనం చూస్తున్నాం. ఇక రెండో భాగాన్ని మనం చూద్దాం. రెండవ పాత్ర ఏమంటే ఈ రెండో పాత్ర ఎక్కడ కుమ్మరిస్తుందని అంటే సముద్రం అంతా కూడా రక్తం అవుతుంది అనమాట. రెండో పాత్రలో ఏమవుతుంది? మొదటి పాత్ర వేసినప్పుడు ఏం జరిగింది? భూమి మీద మొదటి పాత్ర ఎక్కడ వేసినైనా దేవదూత వచ్చి భూమి మీద వేసింది. ఇప్పుడు రెండవ పాత్ర మనకి సముద్రంలో కుమ్మరిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. సో ఇప్పుడు సముద్రంలో వేయబడుతున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? సముద్రం అంతా కూడా రక్తంగా మారి సముద్రంలోని జీవరాశులన్నీ కూడా ఏమవుతున్నాయంటే మోషబాబు చనిపోతున్నాయి మనకు కనబడుతున్నాయి. అంటే సృష్టికర్తను అనగా సృష్టిని తిరస్కరించిన మనిషి సృష్టిపైనే తీర్పు జరుగుతుందని ఈ భాగాలు మనకు సెలవిస్తున్నాయి. సో దీనికి సంబంధించినటువంటి 3వ వచనాన్ని చదువుదాం ఒకసారి. రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తం వంటిది ఆయను, అందువలన సముద్రంలో ఉన్న జీవులన్నీ కూడా చనిపోయాను. అంటే సముద్రంలో ఉన్నటువంటి జీవులన్నీ చనిపోయినట్టు. రెండవ దూత అంటే సముద్రంలో తన పాత్రను వేస్తే ఈ భూమి మీద ఏమైంది నాయన? అది సముద్రంలో పడగానే సముద్రంలో ఉన్న చనిపోయినట్లుగా రెండవ భాగంలో మనం చూస్తున్నాం. ఇక 3వ భాగాన్ని చూద్దాం. 3వ పాత్ర నదుల మీద నదులు ఓటలు ఇవన్నీ కూడా రక్తంగా మారబోతున్నాయి. ఇది 3వ పాత్ర మరి నదుల మీద వేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది అనమాట. ఇక్కడ త్రాగునీరు కూడా రక్తం అవుతుందని దూత ఇలా ప్రకటిస్తున్నాడు అనమాట. ఎవరో వీళ్ళు పరిశుద్ధుల రక్తాన్ని చిందించిన వారు కాబట్టి వారి రక్తము త్రాగుటకు ఇవ్వబడింది కనుక ఏమంటే దేవుని తీర్పు న్యాయమైనదని మనకు కనబడుతుంది. దేవుని పిల్లల్ని వారు ఏం చేశారు? రక్తాన్ని ఒలికించారు. ఇప్పుడు వారికి దాహం వేస్తే వారు దేనిని తాగాలి? రక్తాన్ని తాగాలని ఈ భాగాలు మనకి సూచిస్తున్నాయి. సో ఇక మనము 3వ పాత్రని చూద్దాం. 4వ వచనాన్ని చదువుదాం. 4 నుంచి 7 వచనాలు చదువుకుందాం. 3వ దూత తన పాత్రను నదులలోను జలధారలలోను కుమ్మరింపగా అవి ఎలాగైనట? రక్తమాయను. అప్పుడు వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. వీళ్ళందరూ కూడా ఎవరంటే దేవుని కొరకు బ్రతికేటువంటి ప్రవక్తలను నీతిమంతులను ఏమండి వీళ్ళందరినీ హతమార్చారు కదా, వారి రక్తాన్ని చిందించారు కదా. ఇప్పుడు అదే రక్తాన్ని వీళ్ళు త్రాగుతారు, నువ్వు త్రాగనిచ్చితివని 3వ దూత పాత్ర ఈ భూమి మీద వేయగానే ఈ రీతిగా మార్పులు జరిగినట్లుగా మనకు కనబడుతుంది. ఓకేనా. నీవు ఎలాగూ దీనికి వారు పాత్రులే. దేనికి? ఈ రక్తాన్ని త్రాగడానికి వారు ఎవరటనైనా పాత్రులు. నీవు ఎలాగుని తీర్పు తీర్చితివి గనక నీ తీర్పు న్యాయవంతమని జలముల దేవదూత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా, దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవని బలిపీఠం మీద చెప్పగా నేను వింటిని. సో ఇది సారాంశంలో 3వ భాగాన్ని మనం చూసాం కదా. ఇక 4వ భాగాన్ని చూద్దాం. 4వ భాగంలో 4వ పాత్ర సూర్యుని వేడి వచ్చేటట్టుగా ఈ 4వ పాత్ర చేస్తున్నట్లుగా మనకి
కనబడుతుంది. ఏమండి, సూర్యుడు మనుషులు తీవ్రమైనటువంటి వేడిమితో బాధిస్తారని, అయినప్పటికీ ప్రజలు పశ్చాత్తాపపడకుండా దేవుణ్ణి దూషిస్తారని, కనుక వీళ్ళ కఠినమైనటువంటి హృదయము ఏమండి తీర్పులో మరి ఎలా ఉంటుందో ఈ 4వ భాగంలో మనం చూడబోతున్నాం. 8, 9 వచనాలను మనం చూద్దాం. 4వ భాగంలో సారాంశంలో చదువునాను. 8. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా, ఇప్పుడు 4వ పాత్ర దూత ఎక్కడ వేసింది? సూర్యుని మీద వేయగా, ఇప్పుడు మనుషులు అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడును. ఇప్పుడు సూర్యుడు మనకందరికీ కూడా వేడిని వెంటనివ్వాలి. అదే సూర్యుని మీద దేవుడు పరలోకం నుంచి ఒక దూత ద్వారాగా ఆ పాత్ర సూర్యుని మీద వేస్తే సూర్యుడు ఇప్పుడు ఎలా మారిపోతున్నాడో అగ్నిగా మారిపోతున్నాడు. నువ్వు ఏదైనా గడ్డి తెచ్చి అగ్గిపొలు వేస్తే మంట వస్తుంది. ఇప్పుడు దేవుడు తన పాత్ర సూర్యుని మీద వేస్తే ఏమొస్తుంది? గడ్డి ఎలాగైతే నువ్వు అంటేస్తావో దేవుడు తన పాత్రను సూర్యుని మీద వేస్తే సూర్యుడు ఏమైపోయాడు? ఇప్పుడు అగ్నిగా మారాడు. అగ్నిగా మారితే మన మీదకి ఏమొస్తుంది? ఇప్పుడు వేసవకాలంలో ఎండ ఎక్కువగా కాస్తే మనకి ఏమొస్తుంది? వడగాల్పులు. దానివల్ల మనుషులు బలహీనులు, కొంతమంది వడగాల్పు దెబ్బకు చనిపోయిన వారు కూడా ఉన్నారు. అలాగే దేవుడు కూడా తన కొరకు బ్రతకలేనటువంటి వారికి సూర్యుడి మీద ఏం చేస్తానంటున్నాడు? ఆయన తన పాత్రను కుమ్మరిస్తానంటున్నాడు. ఇప్పుడు పాత్ర కుమ్మరిస్తే ఏమవుతుంది? ఇప్పుడు వెండవేడిమి తట్టుకోలేము. ఆల్రెడీ ఆఫ్రికా ఖండంలో ఆఫ్రికా వారు వెండవేడికి తట్టుకోలేకపోతున్నారట. ఏమండి, ఆ రోడ్లు కరిగిపోతున్నాయి. ఏమండి, ప్లాస్టిక్ అంతా కరిగిపోతుందంట. అంత తీవ్రమైనటువంటి ఎండ మరి వారు అనుభవిస్తున్నారంటే మనం వచ్చిన మన జ్ఞాపకం రావాలి. ఇంకేమంటున్నాడో చూడండి. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి, మనుషులు ఏమైపోతున్నారట? ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించరు గాని ఆయన మహిమను పరిచినట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. అంటే దేవుని మహిమపరిచినట్లు వీళ్ళు ఏం పొందట్లేదట? మారు మనసు పొందిన వారు కారు అని ఈ భాగాలు మనకి సారాంశంలో 4వ భాగాన్ని సెలవిస్తున్నాయి. ఇక 5వ భాగాన్ని చూద్దాం. 5వ పాత్ర ఏంటనేది? 5వ భాగం చూద్దాం. 5వ పాత్ర. ఈ 5వ పాత్ర ఏమండి, ఈ భూమి మీద వేయగానే ఈ భూమి అంతా ఎలా మారిపోతుందంటే చీకటిగా మారిపోతుంది. అనగా మృగపు రాజ్యము, సాతాను రాజ్యము, ఏమండి చీకటి మయము. ఏమండి, ప్రజలు బాధింపబడుతున్నప్పటికీ వీళ్ళు ఏం చేసిన వారు కాదు? పశ్చాత్తాపడిన వారు కారు. కనుక పాపము ఆత్మీయ చీకటిని సూచిస్తుంది. చూద్దాం 5వ పాత్రను గురించినటువంటి భాగాల్ని 10, 11 వచనాలు చదువుదాం. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలను కరుచుకొని చుండిరి. తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరు గాని తమ క్రియలు మాని మారు మనసు పొందిన వారు. ఈ ప్రకటన గ్రంథంలో మనకి ఎక్కువగా వినబడుతున్నటువంటి మాట ఏంటంటే మారు మనసు పొందిన వారు కారు. అంటే మారు మనసు పొందడానికి దేవుడు వీరికి ఏమి ఇచ్చాడంటే అవకాశం ఇచ్చాడు. సో ఆ రోజు వారికి ఆపర్చునిటీ ఉంది. ఈ రోజు నీకు నాకు ఆపర్చునిటీ ఉంటుందా ఉండదో మనకి గ్యారంటీ లేదు. కనుక ఉన్న సమయాన్ని దేవుని మహిమ కొరకు మనం వినియోగించుకోవాలి. కనుక మనకి మన జీవం ఏ పాటిది అన్నాడు? ఇంతలో కనబడి అంతలో మాయమై ఆవిరి వంటిది. కనుక ఈ ఆవిరికి దేవుడు కొంతకాలం ఇచ్చాడు. ఆ కాలానికి ఒక గ్యారంటీ లేదు. కనుక ఉన్న కాలంలోనే దేవుని మహిమపరిచే వారిగా ఉండాలని మనకి ఈ భాగాలు సెలవిస్తున్నాయి. ఏమండి 11వ వచనం చదవమా? కనుక మనం ఏం చేయాలంటే ఇప్పుడు మారు మనసు పొందాలని ఈ 5వ భాగంలో మనకి వినబడుతున్నటువంటి మాట. ఇక 6వ భాగాన్ని మనం చూసినప్పుడు సారాంశంలో భాగంగా 12 నుంచి 16 వచనాల్లో ఇక్కడ హర్మగిద్దోన్ అనేటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి మాట ఇక్కడ కనబడుతుంది అనమాట. ఇది యూఫ్రటీస్ నది ఎండిపోవడము, ఏమండి దురాత్మలు ఏమండి వారి యొక్క రాజులను ఏమండి కడగట్టి హర్మగిద్దోన్ అనేటువంటి మరి అతను యుద్ధం చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది అనమాట. ఈ మధ్యలో యేసుక్రీస్తు హెచ్చరిక చేస్తాడు. ఏమని? ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను కనుక మేల్కొని తన వస్త్రములను కాపాడుకునేవాడు ధన్యుడు. అనగా క్రీస్తు రాకడ కొరకు మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని ఈ భాగాలు మనకి సెలవిస్తున్నాయి. సో 6వ పాత్రను మనం చూద్దాం. ఓకేనా? 6వ భాగాన్ని. 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరింపగా కూర్చుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను.
మరియు ఆ ఘట సర్పము నొసట నుండి, క్రూర మృగము నొసట నుండి, అబద్ధ ప్రవక్త నొసట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా చూసి తిని. అవి సూచనలు చేయనట్టు దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజ్యాలను పోగు చేయవలనని వారి యొద్దకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హర్మగిద్దునని చోటు వారిని పోగు చేసును. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను కనుక తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూచుదురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రాలని కాపాడుకునేవాడు ధన్యుడని ఇక్కడ ఈ 6వ భాగంలో 6వ దూత ద్వారాగా మనకు కనబడుతుంది. ఇప్పుడు 6వ దూత తన పాత్రను ఎక్కడ వేసింది? యూఫ్రటీస్ నది మీద వేసింది. మొదటిది ఎక్కడ వేసింది? భూమి మీద వేసింది. రెండవది సముద్రం మీద వేసింది. మూడవది సూర్యుని మీద వేసింది. వెరీ గుడ్. ఇలా నదుల మీద, ఇప్పుడు నదుల మీద యూఫ్రటీస్ నది మీద వేసింది. అప్పుడు జలధారల మీద వేసినట్లుగా మనం చూస్తున్నాం. సో ఇలా సముద్రం మీద. సో ఇలా ఈ భాగాలన్నిటి ద్వారా మనకి ఏమర్థం అవుతుందని అంటే దేవుని యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు మనకి అర్థమవుతున్నాయి. ఇక ఫైనల్గా 7వ ముద్ర. ఏనన్నా 7వ ముద్ర 17 నుంచి 21 వచనాలు ఇక్కడ అంతిమ తీర్పు కూర్చున్నటువంటి భాగాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఏమండి, దేవుని యొక్క గొప్ప స్వరము ఆయనకి వినిపెడుతుంది. ఎవరికి? యోహాను గారికి. ఇక్కడ భూకంపము సంభవించడం ద్వారాగా ఏమండి బాబేలు మరి దేవుడు తన కోపాన్ని చూపిస్తున్నట్లుగా ఏమంటే భారీ వడగండ్లు, అలాగే భారీ వడగండ్లు పడతాయి. అయినప్పటికీ ప్రజలు ఏం చేయాలంటే దేవుణ్ణి మహింపరచడు. దేవుని తీర్పు చివరికి సంపూర్ణంగా నెరవేరుతుందని ఈ 7వ పాత్ర ద్వారాగా, 7వ దూత ద్వారాగా మనకు వినబడుతున్నటువంటి మాటను మనం చూద్దాం. ఓకేనా? 7వ దూత తన పాత్రను 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా. ఇప్పుడు గాలి మీద ఈ పాత్ర వేయబడుతుంది. ఎక్కడ వేయబడుతుంది? సమస్తమైనదని చెప్పుచున్న యొక్క గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి పుట్టెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, పెద్ద భూకంపములను కలుగును. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకున్నట్టు మహాభూకంపము కలగలేదు. అది అంత గొప్పది. ప్రసిద్ధమైన ఆ మహాపట్టణము 3 భాగములాయను. అన్యజనులు పట్టణములు కూలిపోయిను. తన తీక్షణమైన ఉగ్రతను మధ్యము గల పాత్రను మహాబబులోనుకు ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకం చేసిరి. ప్రతి ద్వీపము పారిపోయిను, పర్వతములు కనబడకపోయిను. 5 మనుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి భూమి మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుణ్ణి దూషించరే కానీ దేవునికి భయపడినటువంటి వారు కారు అని మరి చివరి భాగం మనకి సెలవిస్తుంది. సో ఇప్పుడు చివరి పాత్ర ఎక్కడ విసిరింది అంటే వాయుమండలం మీద, గాలి మీద వేస్తున్నప్పుడు మరి భూమి మీద అనేకమైనటువంటి ప్రమాద జరిగినట్లుగా మనం చూస్తున్నాం. సో ఇది 15వ అధ్యాయం యొక్క సారాంశంగా మనకు కనబడుతుంది. ఇక చివరిగా ఈ అధ్యాయం యొక్క వివరాలు చూసి మనం ముగించుకునే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా? ఈ అధ్యాయంలోని 7 పాత్రలు దేవుని చివరి కోపానికి సూచనగా ఉన్నట్టుగా మనకు కనబడుతున్నాయి. ఇవి ఐగుప్తు మీద తెగుళ్ళు ప్రారంభంలో మరి 10 తెగుళ్ళు ఐగుప్తు దేశం మీదకి ఎలాగైతే మరి ఆ రోజు దేవుడు రప్పించి వారి నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని ఎలాగైతే కాపాడాడో ఈ రోజు కూడా ఈ భూమి మీదకి దేవుడు తన తీర్పుల్ని, తన తెగుల్ని ఈ భూమి మీదకి పంపించబోతున్నాడు. అప్పుడు ఈ భూమి మీద క్రీస్తు కొరకు, దేవుని కొరకు బ్రతికేటువంటి బిడ్డలకి మరి కాపాడతానని దేవుడు వాగ్దానం చేస్తున్నట్లుగా ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి అంతిమ తీర్పులను ఈ అధ్యాయం సూచిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఈ అధ్యాయంలో పదే కనిపించే విషయం ఏంటంటే దేవుడు న్యాయవంతుడు. మనిషి పాపములో ఉన్నప్పటికీ పశ్చాత్తాపడట్లేదని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఓకేనా? దేవుడు తన పరిశుద్ధులను ఏం చేస్తాడు? కాపాడతాడు. దుష్టులకు అంతిమ తీర్పు ఉంటుంది. క్రీస్తు తన బిడ్డల్ని ఏం చేస్తాడు? కాపాడతాడని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. సో ఇది వివరాలుగా మనం భావించుకుంటే ఇక ఈ అధ్యాయ సందేశంలోనికి వెళ్ళి చివరి భాగాలు మనం చూద్దాం. దేవుని తీర్పు నుంచి మనం ఏం చేయలేమైనా తప్పించుకోలేము.
పాపము చివరికి మనిషిని ఏం చేస్తుంది? పట్టుకుంటుంది, తీర్పు తీరుస్తుందని ఈ ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. దేవుడు న్యాయవంతుడు, ఆయన తీర్పులు కూడా ఏంటి? సత్యమైనవి, న్యాయమైనవి. ఇప్పుడు పశ్చాత్తాపానికి అవకాశం ఎల్లప్పుడూ కూడా ఉండదు అని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. కాబట్టి ఇప్పటికే దేవుని వైపు మనం తిరగాలని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఈ సందేశం ద్వారా క్రీస్తు రాకకు సిద్ధంగా ఉండాలి, ఆత్మ మెలకువలో జీవించాలి, లోకరాజ్యాలు అంతమవుతాయి, దేవుని రాజ్యమే శాశ్వతంగా ఉంటుంది. కనుక మనం ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. కనుక నేటి విశ్వాసులకు అన్వయింపుగా ఈ అధ్యాయాన్ని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు పాపాన్ని తేలికగా తీసుకోకూడదు, దేవుని పరిశుద్ధతను గౌరవించాలి, కష్టాల్లో కూడా విశ్వాసాన్ని కోల్పోకూడదు, క్రీస్తు రాకడ కొరకు మనం సిద్ధంగా ఉండాలి. లోక విజయాల కంటే దేవుని గొప్పవి. సో ఇక ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి ముగింపుగా ఈ 16వ అధ్యాయము దేవుని యొక్క అంతిమ తీర్పు మనిషి హృదయ కాఠిన్యము, క్రీస్తు కొరకు సిద్ధత గురించి బలంగా బోధిస్తుంది. ఓకేనా? ఇక ఈ అధ్యాయం మనకు అందించేటువంటి చక్కనటువంటి సందేశంగా దీనిని మనం గమనించినట్లయితే ఎన్నో విషయాలు మరి దేవుడు మనకు అందించినట్లుగా ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. కనుక మరి ఎంతవరకు విన్న ఈ వాక్యాన్ని దేవుడు మన వెనుకడిలో ఫలింపజేయను గాక. చక్కటి వర్తమానం మనకి ఇంతవరకు చక్కటి వర్తమానం మనకు తెలియజేసిన దేవుని ప్రత్యేకంగా ఉన్న తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకునే వరకాల కుటుంబ ప్రార్థన మనం ముగించుకున్న ప్రార్థన. మహాగరుడు మహోన్నతుడ మా ప్రియాపాలకు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు సిద్ధులు సోదరు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఈ ఉదయకాల తండ్రి వేగరమే తండ్రి, మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులు మా మీద ప్రకాశం చేసినందుకు మీకు వేలాది వందనాలు సిద్ధులు సోదరు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి ప్రకటన గ్రంథం తండ్రి 16వ అధ్యాయం ద్వారా తండ్రి మేము ఎంతో చక్కటి వర్తమానాన్ని జ్ఞానాన్ని మేము నేర్చుకున్నాం తండ్రి. ఇంకొంత రోగులుగా ఉన్న తండ్రి వాళ్ళు ముట్టి సొత్తపని తండ్రి. ఈ ప్రార్థన మా ప్రేమ కొమ్మటాన్ని మా ప్రేమ యేసుక్రీస్తునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించాడు మా ప్రియ తండ్రి. ఆమేన్.